రామ్మా, మీ నాన్నొచ్చి చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు వచ్చావా? ఈసారి ఎవరిని కొట్టాలనుకుంటున్నావమ్మా? వచ్చి కొట్టు. కొట్టించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కదా. ఏంటన్నా మీరు కోడలతో మాట్లాడే పద్ధతి అదేనా? పద్ధతి లేకుండా ఆ అమ్మాయి ప్రవర్తించినప్పుడు నేనేంటమ్మా పద్ధతిగా మాట్లాడేది? ఈ ఇంటికి అల్లుడు కావాల్సిన అబ్బాయి తల్లి నాకు వరుసకు చెల్లెలు. అలాంటి దాన్ని పట్టుకుని 10 మందిలో కొట్టింది. ఇప్పుడు ఆ సంబంధం చెడిపోతే అంత మంచి సంబంధం మళ్ళీ తీసుకురాగలుగుతావా? ఒకసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇంటి పరువు పోవడానికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా తన్నే కొట్టి మళ్ళీ తన ముందు మేము మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. ఇంకా నువ్వు తనను వెనకేసుకుని వస్తావేంటమ్మా? జరిగిన దానికి నన్ను క్షమించండి. నిజంగా ఏం జరిగిందో నేనేం చేశానో కూడా నాకు తెలియడం లేదు. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి నేనేదో పెద్ద తప్పే చేశాను అని అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించండి మావయ్య గారు. మా నాన్న చేసిన తప్పుకు కూడా తన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. బాగుంది భూమి. నువ్వేమో వచ్చి కొడతావు, మీ నాన్నొచ్చి నిన్ను చిన్నపిల్ల అంటాడు. మళ్ళీ మీ నాన్నొచ్చి కొట్టబోతాడు. ఆయన్ని ఈ ఇంట్లో వాళ్ళందరూ వెనకేసుకొస్తారు. ఆయన తరపున ఇప్పుడు నువ్వొచ్చి క్షమాపణ చెప్తున్నావా? తన్నులు తిని మేం మాత్రం అందరం సైలెంట్ గా ఉండాలి. అసలు మా బావేంటి, ఆయన స్థాయి ఏంటి? ఆయన్ని పట్టుకుని చిన్నపిల్లాన్ని కొట్టినట్టు కొట్టబోతాడా మీ నాన్న? నా కొడుకు నేనే ఏనాడు చెయ్యెత్తి కొట్టి ఎరగను. అలాంటిది నా కళ్ళ ముందే చేయి చేసుకోబోయాడు మీ నాన్న. ఈ విషయాన్ని అంత సులభంగా మర్చిపోతాం అనుకుంటున్నావా? డబ్బున్న వాళ్ళు కదా మీరు. వీళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి? వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. అయినా అసలు నేను గదిలో నుంచి బయటికి రావద్దన్నా కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడు ఇదంతా జరిగింది నీ వల్లే కదా. మీ పాటికి మీరున్నారు, అంతవరకే ఉండండి. మళ్ళీ వచ్చి మీ తప్పుల్ని మీరు సమర్థించుకోవాలని చూడొద్దు. చెప్పేది నీకు అర్థం కావడం లేదా మాధవ? తను ఇక్కడే ఉంటే మళ్ళీ ఎవరిని కొడుతుందో అని మాకు భయం వేస్తోంది. మేం కట్టేస్తే మీ మావయ్య గారికి కోపం వస్తుంది. తీసుకెళ్లి మీ గదిలో నువ్వైనా కట్టేసుకో. మేం కాస్త స్వేచ్ఛగా తిరుగుతాం ఈ ఇంట్లో. దయచేసి మీరు మాట్లాడడం ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారో కనీసం అర్థమవుతుందా మీకు? ఇంతకు ముందు లేంది ఇప్పుడు హఠాత్తుగా జరుగుతుందంటే ఏమై ఉంటుందా? తనకి మానసికంగా దేని గురించి బాధపడుతుందా అనేది ఆలోచించాలి కదా. అయ్యో బంగారం లాంటి పిల్ల ఇలా ఎందుకు అయ్యిందా అని బాధపడాలి కానీ అదొదిలేసి ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. తను చేయి చేసుకున్నందుకే మీరు ఇంతలా బాధపడితే మా తల తీసేసినట్టు నువ్వు చేసిన పనులేంటి? నువ్వేమైనా ఉద్ధరించావా? మా బావా అంటూ ఇప్పుడు నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నావే. గిట్టని వాళ్లతో చేతులు కలిపి ఇంటి విషయంలో కమిషన్ తీసుకున్నావు. నా తమ్ముడు చచ్చి బ్రతకడానికి కారణమయ్యావు. ఇన్ని చేసిన నువ్వు ఇప్పుడొచ్చి నీతులు చెప్తున్నావు. అది మేం వినాలి. అక్క, జరిగిన దానికి అన్న ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమవుతుంది. భూమి ఎందుకలా చేసిందనే దానికి కారణం లేదు కాబట్టి మేము మాట్లాడడానికి కూడా అవకాశం లేదు.